హలో పీపుల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రోజా షుమలిక్. మీరుగా నా వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బై ద వే, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. అది ఎక్కడికి ఏంటి అన్నది కమింగ్ వీడియోలో మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడైతే నేను చాలామంది నాకైతే మెసేజెస్ చేస్తున్నారనమాట. అక్క ఏమక్క వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, రీజన్ చెప్పండి, పోస్ట్ చేయండి, అట్లీస్ట్ షార్ట్స్ అయినా పోస్ట్ చేయండి అని అడుగుతున్న వాళ్ళకి మామ్ ఆఫ్ టూ అస్సలు ఈజీ కాదండి టాస్క్. నాకు చాలా టఫ్ నడుస్తుంది. అందుకోసమే నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. మీన్వైల్ షార్ట్స్ కూడా పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. వీక్లీ ట్వైస్ అన్న పెట్టాలి అని అనుకుంటున్నాను. బట్ అలా లెంది వీడియోస్ పెట్టడానికి కూడా నా ఫోన్ అయితే స్టోరేజ్ అస్సలు సరిపోవట్లేదు అనమాట. సో పాతవి నేను క్లియర్ చేస్తే ఎప్పుడు అప్పుడు షూట్ చేసుకొని అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బట్ నేను కిడ్స్తో నాకు చాలా బిజీ నడుస్తుంది కాబట్టి నేనైతే పాతవి డిలీట్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. ముందు అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి, అప్పుడు నేను పాతవి డిలీట్ చేసుకోవాలి. సో దానివల్ల ఏదైనా కొత్తవి షూట్ చేయాలన్నా ఫోన్లో మెమరీ అయితే ఫుల్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది కూడా పాసిబిలిటీ ఉండట్లేదు. నాకే చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట. సో వీక్లీ 1 వీడియో అన్న అప్లోడ్ చేస్తే బాగుండని చెప్పి. సో బై ద వే, ఇప్పుడైతే నేను ప్రీవియస్గా ఉంచిన వీడియోస్ అన్నీ ముందు సార్ట్అవుట్ చేశాక అప్కమింగ్ వీడియోస్లో మీకు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ రాబోతున్నాయి అనమాట. నా లైఫ్లో చాలా అప్డేట్స్ జరుగుతున్నాయి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా ఛానల్కి కనెక్టెడ్లో ఉండి నా కంటెంట్ మీకు నచ్చితే కంప్లీట్ వీడియో వాచ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కుదిరితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉండొచ్చు కదా, నర్సీపట్నం వాళ్ళకి నియర్ బై ఉండేది తుని దగ్గరలోనే మనకి డిమార్ట్ అన్నది అవైలబుల్గా ఉందన్నమాట. సో ప్రీవియస్ బ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎప్పుడైనా సరే ఇంతకుముందు ప్రెగ్నెంట్ అవ్వకముందు కూడా ఇయర్లీ 2 or 3 టైమ్స్ వెళ్ళి డిమార్ట్లో షాపింగ్ చేసేసుకునేదాన్ని. నేను మ్యాక్సిమం వైజాగ్ డిమార్టే ప్రిఫర్ చేస్తాను. బట్ ఈసారి నాకు చెప్పాను కదా, చిన్నపిల్లలతో వైజాగ్ ట్రావెల్ చేసి షాపింగ్ చేసే అంత ఓపిక లేదు, అంత టైము లేదు. అందుకోసమే ఇక్కడ తుని దగ్గరలో ఉంటుంది కదా అని చెప్పి అక్కడ షాపింగ్ చేయడం కోసం అని వెళ్ళి అక్కడ షాపింగ్ చేసామన్నమాట. అక్కడ డిమార్ట్లోనే ఎందుకు షాప్ చేయాలి, ఇంకెక్కడన్నా లోకల్లో చేసుకోకూడదు అనుకున్న వాళ్ళకి నేను డిమార్ట్ ఎందుకు ప్రిఫర్ చేస్తానో కూడా చెప్తానండి. సో నెక్స్ట్ వీడియోలో అసలు నేను ఏం కొన్నాను, బిల్ ఎంత అయింది, ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఈ వీడియోలో జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే మీతో షేర్ చేశాను. ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాము. వాళ్ళకి కూడా పర్చేస్ చేసుకోవడానికి నీడ్ ఉంది, వెళ్తాము అని చెప్పేసి అంటే సరే మేము వస్తామని చెప్పేసి అనుకున్నాం అనమాట. అలా కలిసి వెళ్ళాము. అండ్ ఇక్కడైతే డిమార్ట్లో ఏమేమి షాప్ చేసామో అక్కడ షాప్ చేయడానికి రీజన్స్ ఏంటో అవన్నీ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఏ వస్తువైనా ఒకే దగ్గర దొరుకుతుందనమాట. ఈ సమ్మర్లో మనం షాప్ తిరిగి షాపింగ్ చేసేంత ఓపిక ఉండదు. అండ్ చూసారు కదా బయట ఎంత ఎండలు ఉంటున్నాయో. కాబట్టి మేము సమ్మర్ స్టార్ట్ అవుతుంది అన్న మంత్లోనే మేము వెళ్ళి ఇవన్నీ పర్చేస్ చేసుకున్నాం అనమాట. సో దానివల్ల ఈ సమ్మర్ 4 or 3 monthsకి మాకు ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంక ఇబ్బంది పడే అవసరం ఉండదని చెప్పేసి మేమైతే అలా ప్లాన్ చేసుకొని ముందుగా వెళ్ళి అన్నీ పర్చేస్ చేసుకున్నాము. అండ్ ఆన్లైన్ పర్చేస్కి దీనికి అండ్ ఆఫ్లైన్ పర్చేస్కి డిమార్ట్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. మనం ఎక్కువ బల్క్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మనకి డిమార్ట్ అయితే చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో ప్రైజెస్ అన్నీ ఏంటి, ఎలా వచ్చింది, అసలు బిల్ ఎంత అయింది, ఇవన్నీ అప్కమింగ్ నెక్స్ట్ వీడియోలో మీకు ముందుకు వచ్చేస్తున్నాయి అనమాట. స్టే ట్యూన్ టు మై ఛానల్ గైస్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.